మా అంచనా ప్రకారం 7 లక్షల నుంచి 10 లక్షల వరకు ఈ వేదికకు హాజరవుతారని చెప్పేసి అనుకుంటున్నామండి. 10 లక్షల మంది వచ్చినప్పటికీ కూడా ఎలాంటి అసౌకర్యం అనేది కలగకుండా వేదిక ఏర్పాట్లు, అలాగే వాళ్ళకి మంచినీళ్లు, మజ్జిగ, పుచ్చకాయలు, వాటరు, తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ ఉన్నంతసేపే కాకుండా తిరిగి మళ్ళీ మా సభలు ఎప్పుడు కూడా లేట్ నైటే ముగుస్తాయి. 12 అయినా 1 గంటైనా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగం అయిపోయేంత వరకు ఎంతో ఓపికగా ఆయన కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉండేటువంటి అభిమానులు కాబట్టి మా సభలకు వచ్చేవాళ్ళు. రిటర్న్లో వాళ్ళకి జర్నీలో ఇబ్బంది కూడా లేకుండా 4 దారులు ఎటువైపు నుంచి అయితే వెళతారో ప్రజలు అన్ని దారుల్లో కూడా భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మా సభకు వచ్చే ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళు క్షేమంగా మళ్ళీ ఇల్లు చేరుకునేంత వరకు కూడా పార్టీ బాధ్యత వహించిందండి. పార్టీ నిర్మాణానికి సంబంధించి రేపొద్దున ఎటువంటి దిశానిశ ఉండబోతుందండి కళ్యాణ్ గారి దగ్గర నుంచి? గత 11 ఏళ్ల ప్రస్థానం, అలాగే ఈరోజు అధికారంలోకి వచ్చాక ఈ 9 నెలల పరిపాలన, దీంట్లో జనసేన యొక్క ప్రాతినిధ్యం, రాబోయే 5 ఏళ్ల పాటు జనసేన యొక్క ప్రభావం రాష్ట్రం మీద అలాగే ప్రభుత్వం మీద ఎలాగ ఉండబోతుంది, దేశ రాజకీయాల్లో జనసేన యొక్క ప్రస్థానం ఏంటి అనేటువంటి అన్ని అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు రేపు ఈ వేదిక సాక్షిగా ప్రసంగించబోతున్నారండి.